అందరికీ నమస్కారం. నేను మీ కొట్టే కావ్య. గత 7 సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని లక్షల మంది నిరుద్యోగుల యొక్క కళ నేడు కూటమి ప్రభుత్వంలో నెరవేరి ఎంతోమంది యొక్క భవిష్యత్తుకు మార్గాలు వేయబోతుంది. సో అదేంటంటే మెగా డిఎస్సి అండి. ఈరోజు దీని గురించి మనతో విశ్లేషించడానికి ఉన్నారు టీడీపీ యాక్టివిస్టు శశి గారు. సార్ నమస్తే. నమస్తే అండి. మెగా డిఎస్సి ఒక 7-8 సంవత్సరాల నుంచి అయితే అసలు ఈ ఊసే లేకుండా పోయింది. ఈ పేరు వినిపిస్తే మాత్రం నిరసనలు, సమ్మెలు, అరెస్టులు, ఇంతవరకు ఇదే జరిగింది. మరి అసలు ఈ డిఎస్సికి సంబంధించి ఇప్పుడు గవర్నమెంట్ గురించి మీరేం చెప్పదలుచుకున్నారు? డిఎస్సి అనేది ప్రతి ఒక్కరికి ఒక కళ. ఎందుకంటే మన సమాజంలో ఎన్ని వృత్తులున్నా ఆ వృత్తులన్నిటినీ తయారు చేయగల ఒక శక్తి ఒక ఉపాధ్యాయుడికి ఉంటుంది. అది ప్రభుత్వ ఉద్యోగం అంటే ఇంకా కొంచెం ప్రభుత్వ ఉపాధ్యాయుడు అంటే ఒక గౌరవం. ఆ గౌరవం సంపాదించడం కోసం ఎంతోమంది కొన్ని ఏళ్ళగా కష్టపడి చదివి పరీక్షలు రాసి దాని డిఎస్సి జాబ్ కొట్టిన తర్వాత వాళ్ళు పొందే ఆనందం అనేది మరవలేనిది. ఎందుకంటే ఒకరంటే ఒక కుటుంబం జీవితం నిలబడినట్టు. అలాంటిది మనం చూసుకుంటే ఈ టీచర్ ఒక ప్రొసీజర్ అనేది ఎప్పటి నుంచో ఆనవాయితీగా వస్తుంది. ప్రభుత్వాలు ఉన్న ప్రతి సందర్భంలో ఏ ప్రభుత్వం ఇన్ని ఖాళీ ఫిల్ చేస్తూ ప్రభుత్వ పాఠశాలలు ఇంతమంది ఉపాధ్యాయులను ఇంతమందిని ఫిల్ చేయాలనుకుంటూ దాని యొక్క బేస్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. మనం చూసుకుంటే ఈ తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఫస్ట్ టైం అత్యధికంగా డిఎస్సి పోస్టులు ఇచ్చిన ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పటి వరకు దాదాపుగా 1,00,000కు పైగా టీచర్ పోస్టులు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండడం అప్పుడు ఇవ్వడం జరిగింది. అంటే అటు కాంగ్రెస్ పార్టీ కానీ, అంతకుముందున్న కాంగ్రెస్ పార్టీ కానీ, ఆ తర్వాత వచ్చిన వైఎస్ఆర్సీపీ కానీ, ఇటు పక్క తెలంగాణ రాష్ట్రంలో తీసుకుని ఏ పార్టీ కానీ ఏవి ఇవ్వని విధంగా ఈరోజు ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో అత్యధికంగా డిఎస్సి పోస్టులు టీచర్ పోస్టులు రిక్రూట్ చేసింది చంద్రబాబు నాయుడు గారు. మనం ఈరోజు మీరు అన్నారు ఒక కళ, ఎన్నో ఏళ్ళ నిరసనలని. గత 5 ఏళ్లలో డిఎస్సి అనే ఊసే లేదు. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు. ఏమని తెలుసా? మెగా డిఎస్సి ఇస్తా, ప్రతి ఊరు తిరిగి చేతులు ఎలా తిప్పేవాళ్ళంటే ఇట్లా పెట్టుకొని ఇటు నుంచి ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్ వరకు ఇట్టా తిప్పేది. ఆ తిప్పేదంతా చూసి ఎంతోమంది కోచింగ్ సెంటర్లో జాయిన్ అయ్యారు. జగన్ వచ్చిన తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తా అన్నాడు, నాకు ఉద్యోగం వస్తుందని చెప్పి ఎంతోమంది కోచింగ్ సెంటర్లకు వెళ్ళారు, డిఎస్సికి ప్రిపేర్ అయ్యారు. ఎందుకంటే అదొక కృషి. చంద్రబాబు నాయుడు గారు 14, 18, 16 3 సార్లు నోటిఫికేషన్లు ఇచ్చి రిక్రూట్ చేశాడు. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన దానికంటే 10 రెట్లు ఎక్కువగా ఇస్తానని జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. అప్పుడు ఏమంటే ప్రతి సంవత్సరం చంద్రబాబు నాయుడు గారు డిఎస్సి ఇస్తా ఉన్నారు, ఇంకా ఎక్కువ పోస్టులు అని చెప్తున్నాడు జగన్. మనకందరికీ వచ్చే ఆశ ఉంది, దాదాపు చాలా పెద్ద డిజిట్ చెప్తున్నాడని అందరూ అనుకుని ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యారు. ఇస్తాడు అని 5 ఏళ్ళు కోచింగ్ సెంటర్లో మగ్గిపోయిన వాళ్ళు. మరి 2022లో అయితే టెట్ అయితే కూడా కండక్ట్ చేశారు కదా, అంటే అది ప్రయత్నం చేయలేదంటారా? మరి జస్ట్ ఊరికే నామమాత్రంగా ఇచ్చి ఫీజుల కోసం నేను పర్టికులర్గా మెన్షన్ చేస్తా, ఫీజుల కోసం ఇచ్చి ఆ ఫీజుల డబ్బులను తీసుకొని ఆ తర్వాత గాలి కుదలేయడం కాదు. నీకు చిత్తశుద్ధి ఎక్కడుంది? నువ్వు ఎలక్షన్కి 5 నెలల ముందు నోటిఫికేషన్ అది జరగదని తెలిసి కావాలనే తప్పుడు నోటిఫికేషన్ ఇచ్చావు. ఇప్పుడు నోటిఫికేషన్స్ ఏంటంటే కొంచెం మిస్టేక్ ఉన్న ఆ నోటిఫికేషన్ మొత్తాన్ని రద్దు చేస్తారు. అప్పుడు ఆ కట్టిన డబ్బుల్ని మళ్ళీ ఇవ్వరు కదా. నువ్వు ఈ విధంగా కూడా స్కామ్ చేసావంటాం మేము. నువ్వు ఇవ్వాలా, మోసం చేసావు. ఆ విధంగా ఎంతోమంది ఆ రోజు ఇళ్ళకి వెళ్లకుండా కష్టపడిన వాళ్ళు ఉన్నారు. మొహం చూపించుకోలేక నేను టీచర్ జాబ్ కొడితేనే ఇంటికి వస్తానని చెప్పి ఎంతోమంది కోచింగ్ సెంటర్లో మగ్గిపోయిన వాళ్ళు ఉన్నారు. ఆ రోజు వాళ్ళ కష్టాలన్నీ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజే చెప్పాడు, మెగా డిఎస్సి ఇచ్చే బాధ్యత మాది, వచ్చిన తర్వాత మెగా డిఎస్సి ఇస్తాం, తొలి సంతకం మెగా డిఎస్సి పైన పెడతాం. నారా లోకేష్ గారు కూడా ఆ రోజు చెప్పారు. యువగలం పాదయాత్రలో ప్రతి అడుగున వెళ్తూ ఉంటే డిఎస్సి అభ్యర్థులు వచ్చి, అన్నా నేను ఇంటికి వెళ్ళలేకపోతున్నాను, ఈ విధంగా కష్టాలు పడుతూ ఉన్నామన్నా, డిఎస్సి ఇంట్లో మొహం చూపించుకోలేకపోతున్నామన్నా, 5 ఏళ్ళగా కోచింగ్ సెంటర్లో మగ్గుతూ ఉన్నామన్నా, 2018లో ఇచ్చిన డిఎస్సి తర్వాత 23 మీరు పాదయాత్రకు వచ్చి ఈ రోజు వరకు ఒక్క డిఎస్సి లేదన్నా, మాకు డిఎస్సి చూపేయండి అన్నా, మేము ఇళ్ళకి వెళ్ళలేక ఇటు మా తల్లిదండ్రులు పోషించుకోలేక ఇక్కడ కోచింగ్ సెంటర్లో పార్ట్ టైములు చేసుకుంటూ కోచింగ్లకు వెళ్తూ చదువుకుంటూ ఇక్కడ హాస్టల్లో నల్లు కుడుతూ ఉంటే మగ్గిపోతూ ఉన్నామన్నా అంటే ఆ రోజు చెప్పాడు ఒక పెద్దన్నగా. నేను ప్రభుత్వం వచ్చిన వెంటనే చంద్రబాబు నాయుడు గారితో కూడా మాట్లాడి మేనిఫెస్టోలో పెట్టిస్తా, మేము మెగా డిఎస్సి ఇచ్చే బాధ్యత నాది, మీ అందరికీ మెగా డిఎస్సి ఇస్తాం, మీ అందరికీ ఉద్యోగాలు ఇస్తామని చెప్పి చెప్పారు. చెప్పిన తర్వాత ఎన్నికల్లో కూడా అదే చెప్పాం.
తర్వాత నోటిఫికేషన్ తొలి సంతకం మెగా డిఎస్సి పైన పెట్టాం. ఈరోజు 16,000 పోస్టులు భర్తీ చేస్తున్నాం. గతంలో నిజంగా ఇప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ గారు అయితే కావచ్చు, లేకపోతే సజ్జల రామకృష్ణ గారు అయితే కావచ్చు, ఈ డిఎస్సి ఏంటి, మెగా డిఎస్సి ఏంటి అని చెప్పని అభ్యర్థులతో వాగ్వాదానికి దిగి వాళ్ళపై అరెస్టులు చేసేటటువంటి చర్యలు కూడా చేపట్టారు. నిజంగా ఈ డిఎస్సి మెగా డిఎస్సి డిఫరెన్స్ ఏంటండి? డిఎస్సి అంటే ఏం లేదు, నార్మల్గా నామమాత్రంగా ఒక 1000 పోస్టులతోనూ 200 పోస్టులతోనూ ఎన్ని ఖాళీలు అయితే తక్కువ ఖాళీలు ఉన్నాయండి. ఇది మెగా అంటే ఏదంటే ఇప్పుడు నార్మల్ జాబ్ మేళా, మెగా జాబ్ మేళా అంటే ఏంది? జాబ్ మేళా అంటే ఆనవాయితీగా నార్మల్గా చేసుకునేది. మెగా జాబ్ మేళా అంటే ఒక్కసారిగా ఎంతమంది ఉన్నారు, ఎన్ని కంపెనీలు అన్నింటిని తీసుకొని ఒకేసారి పెట్టడం. ఇప్పుడు ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటే నార్మల్ డిఎస్సీ లాగా ఎక్కడెక్కడ పోస్టులు ఉన్నాయి. ఇప్పుడు ప్రతి సంవత్సరం రిటైర్మెంట్ ఉంటుంది, రిక్రూట్మెంట్ ఉండాలి. అది ఎక్కడైనా కానీ. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగం అనేది రిటైర్మెంట్ అనేది ఉంటుంది. ఒక 60 ఏళ్ళు 58 ఏళ్ళు ఈ విధంగా ఉంటుంది. అప్పుడు రిటైర్మెంట్ ఇచ్చేటప్పుడు ఆ రిటైర్మెంట్ టైం పోస్ట్ని వేరే వాళ్ళతో భర్తీ చేయాలి. భర్తీ చేయాలంటే అది రిక్రూట్మెంట్ చేయాలి. కానీ 5 ఏళ్లలో ఒక రిక్రూట్మెంట్ జగన్మోహన్ రెడ్డి గారు చేయాలి. మళ్ళీ ఆయన అంటాడు విద్యా వ్యవస్థను మార్చేసా అని. 5 ఏళ్లలో ఒక టీచర్ పోస్ట్ రిక్రూట్ చేయకుండా నువ్వు విద్యా వ్యవస్థను ఎక్కడ మార్చావు? సమాధానం చెప్పు. నువ్వు సమాధానం చెప్పలేవు, కానీ బాగు చేసేసా అంటాడు. ఈరోజు వచ్చిన తర్వాత విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత గతంలో ఇచ్చిన విధంగానే 16,000 పోస్టులు. ఎందుకంటే మనం మొత్తం రాష్ట్రం మొత్తం మీద 16,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయంటే అది జగన్మోహన్ రెడ్డి గారిని చేతగానితనం కదా. 5 ఏళ్ళలో మీరు ఆలోచించండి, 16,000 పోస్టులు మంది ఉపాధ్యాయుల భారాన్ని ఎవరు మోస్తూ ఉన్నారు? ఇప్పుడున్న ఉపాధ్యాయులు కాదా? ఆ భారాన్ని తగ్గించి వాళ్ళకంటూ ఒక ప్రాపర్ రెస్పాన్సిబిలిటీ ఇవ్వాలని చెప్పి చేశారు. ఈరోజు దానికి తగ్గట్టుగా ఇవ్వడం జరిగింది. ఈరోజు అందరూ జాబులు కొట్టారు. ఖచ్చితంగా రేపు ఫిల్ చేస్తూ ఉన్నాం. విద్యా వ్యవస్థలో ఒక నూతన మార్పు అనేది ఈ తెలుగుదేశం పార్టీ శ్రీకారం గతంలో ఇచ్చాం, నేడు ఇస్తూ ఉన్నామని గర్వంగా చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు లోకేష్ గారు. ఇప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్గా లోకేష్ గారు అయితే ఈ డిఎస్సికి సంబంధించి ప్రతి ఇయర్ కూడా రిక్రూట్మెంట్ అనేది తీసుకుంటామని చెప్పని అంటున్నారు. సో నిజంగా ఇది సాధ్యమయ్యే పనేనా? ఎందుకు సాధ్యపడదండి? ఇప్పుడు ప్రతి సంవత్సరం రిటైర్మెంట్ అనేది ఉంటుంది. ఇప్పుడు 1000 మందో 2000 మందో 3000 మందో ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క మంది రిటైర్ అవుతారు. ఆ రిటైర్ అయిన వాళ్ళ ప్లేస్లో కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చి ఏ రోల్ అయితే కావాలో దానికి రిక్రూట్మెంట్ అనేది చేస్తాం. అదొక ప్రొసీజర్ ప్రకారంగా జరుగుతుంటే విద్యా వ్యవస్థ కూడా పటిష్టంగా తయారవుతుంది. ఒక ప్రక్షాళన ఇప్పుడు మనం ఒక కంపెనీ తీసుకుంటాం. ఒక కంపెనీలో ఇన్ని ఉద్యోగాలు ఉంటాయి. ఎవరన్నా ఆ ప్లేస్లో నుంచి వెళ్ళిపోతే ఇంకొకరిని రిక్రూట్ చేస్తారు. ఆ విధంగా అది కంటిన్యూస్ ప్రాసెస్. గవర్నమెంట్లో కూడా డిఎస్సి అనే టీచర్ రిక్రూట్మెంట్ అనేది ప్రాపర్గా సిస్టమేటిక్గా జరగాలని ఈ ఉద్దేశంతో చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఇస్తాం. ఎందుకంటే డిఎస్సి పెట్టడం తెలుగుదేశం పార్టీ కొత్త కాదు. దాదాపుగా ఇప్పటి వరకు 8 నుంచి 10 డిఎస్సీలు ఇచ్చిన చరిత్ర తెలుగుదేశం పార్టీది. నాడు ఉమ్మడి రాష్ట్రంలో కావచ్చు, నేడు విభజిత రాష్ట్ర నవ్యాంధ్రలో కావచ్చు, ఈ విధంగా ఇచ్చిన ఎక్స్పీరియన్స్ ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి పార్టీకి సంబంధించి 100 కేసులు వేసినా కానీ ఈరోజు నిలబడి ఈ డిఎస్సి నోటిఫికేషన్ ఈరోజు పోస్టులు ఇస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి ఎంత కుటిల ప్రయత్నం చేశాడు చూడండి. ఈ డిఎస్సిని అడ్డుకోవడానికి 100కు పైగా కేసులు ఇచ్చాడు. 16,000 మంది పొట్టగొట్టాలనుకున్నాడు, కానీ ఆగల. తొక్కుకుంటూ పోయాం. నోటిఫికేషన్ ఇచ్చాం, ఎగ్జామ్లు పెట్టాం. ఈరోజు కాల్ లెటర్స్ ఇస్తూ ఉన్నాం. ఖచ్చితంగా భర్తీ చేసాం. రేపు రానున్న రోజుల్లో విద్యా వ్యవస్థను ఇంకా ప్రక్షాళన చేసి ముందుకు తీసుకొని వెళ్తాం. జగన్మోహన్ రెడ్డి లాంటి ఎంతమంది సైకోలు అడ్డొచ్చినా తొక్కుకుంటూ పోవడమే. ఎందుకంటే ఈరోజు 16,000 మంది కుటుంబాల మొహాల్లో ఆనందం చూస్తూ ఉన్నాం. ఈ ఆనందం జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళకి తెలియకపోవచ్చు. ఎందుకంటే సొంత కుటుంబ సభ్యులనే దూరం చేసుకున్న వాళ్ళు ఎక్కడ. ఈరోజు 16,000 మందికి ఆనాడు మాటిచ్చాం పాదయాత్రలో. లోకేష్ గారు పాటిచ్చారు, నేను ఇప్పిస్తా పెట్టిస్తా డిఎస్సి అని. ఈరోజు ఇచ్చిన మాట నెరవేర్చుకుంటూ ఉన్నారు. ఇది కమిట్మెంట్ అంటే. ఇది తెలుగుదేశం పార్టీకి ఉండే కమిట్మెంట్. అది డిఎస్సి అయినా ఆంధ్రనీవ్ అని ఏదైనా కానీ మాటిస్తే మాట నిలబెట్టుకుంటాం. ఇప్పుడు మరి మీరు అన్నట్లు ఎవ్రీ ఇయర్ కనుక నోటిఫికేషన్ తీసుకుంటూ డిఎస్సి కండక్ట్ చేసుకుంటూ వెళ్తే ఈ సొసైటీలో అటు ప్రైవేట్ సెక్టర్ ఉంది, ఇటు గవర్నమెంట్ సెక్టర్ ఉంది. సో ఈ నిర్ణయం అనేది అటు ప్రైవేట్ సెక్టార్కి ఏమన్నా ఒక దెబ్బ తగిలే అంశంగా మారుతుందంటారు? ఇప్పుడు దెబ్బ తగిలేది ఇవన్నీ ఏంటంటే ప్రైవేట్ సెక్టర్ గవర్నమెంట్ సెక్టర్ రెండు ప్యారలల్గా నడుస్తూ ఉంటాయి. ఎవరికి నచ్చినట్టు మేము ఒకటి గవర్నమెంట్ స్కూల్ని పటిష్ట చేయాలి, గవర్నమెంట్ స్కూల్లో నో అడ్మిషన్స్ బోర్డు పెట్టాలనేది ఒక లక్ష్యం. ఆ లక్ష్యానికి తగ్గట్టుగా నారా లోకేష్ గారు ఇప్పుడు రీసెంట్గా చూస్తే నో అడ్మిషన్స్ బోర్డు ప్రతి దగ్గర మెజారిటీ ఆఫ్ స్కూల్స్లో పెడుతూ ఉన్నారు. దాన్ని పటిష్టం చేయాలంటే మేము ఒక లక్ష్యం పెట్టుకున్నప్పుడు ఆ లక్ష్యానికి తగ్గట్టుగా వెళ్ళాలి. ప్రభుత్వ పాఠశాలలో ప్రాపర్ రిక్రూట్మెంట్, ప్రాపర్ జాబ్స్ అనేది మనం ఇవ్వగలిగితేనే ఖచ్చితంగా నో అడ్మిషన్స్ బోర్డ్స్ చూడగలుగుతాం. ఆ విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయాలి. దాన్ని బిల్డ్ చేయడం కోసం ఈరోజు టీచర్ పోస్టులు చేస్తున్నాం. ఈరోజు ప్రైవేట్ స్కూల్స్కి ఎందుకు వెళ్తూ ఉన్నారు మీరు చెప్పండి? ప్రైవేట్ స్కూల్ అయితే ఒక సబ్జెక్ట్కి ఒక టీచర్ ఉంటాడు, వాళ్ళు చెప్తారు. ఈ ఉద్దేశంతో గవర్నమెంట్ స్కూల్స్లో అది లేరు అనే ఒక నానుడు ఉంది. గత 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేశారు. ఎక్కడున్నా ఒక సబ్జెక్ట్ 6 సబ్జెక్టులు ఒకే టీచర్ అట్టి చెప్పగలుగుతాడు. దేనిపైన కమిట్మెంట్? ఎవరి క్వాలిఫికేషన్ వాళ్ళది. దీన్ని ఈరోజు ఏంటి ప్రాపర్ రిక్రూట్మెంట్ చేసి ఎవరి సబ్జెక్ట్ వాళ్ళకి ఒక సబ్జెక్టు. ఈ స్కూల్స్లో ఇంతమంది టీచర్స్ ఉన్నారు. ఒక ప్రాపర్ సిస్టమేటిక్గా ప్రైవేట్ స్కూల్లో ఏ విధమైతే సిస్టమ్ ఉందో దానికన్నా పోటీ పడే విధంగా సిస్టమ్ ఈరోజు బిల్డ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు చూస్తే నో బ్యాక్ డే కావచ్చు, అదేవిధంగా మధ్యాహ్న భోజనం కావచ్చు, ఇంటర్మీడియట్ విద్యార్థుల నుంచి నార్మల్
స్కూల్ పిల్లల వరకు. ఆనాడు ఎన్టీ రామారావు గారు మధ్యాహ్న భోజన పథకం అనేది తీసుకొని వస్తే స్కూల్ పిల్లలకి డిగ్రీ విద్యార్థులకి ఈరోజు లోకేష్ గారు ఇంటర్మీడియట్ వాళ్ళకి మధ్యాహ్న భోజన పథకం అనేది తీసుకొని వచ్చారు. నాటి నుంచి నేటి వరకు ఒక విద్యా వ్యవస్థలో సంస్కరణల కోసం పనిచేస్తున్నాం. ఎందుకంటే ఆ రోజు చదువుకున్న ఉన్నత విద్యావంతులు తయారు చేసి తీసుకొని వచ్చి రాజకీయాల్లోకి ఎన్టీ రామారావు గారు తీసుకొని వస్తే అలాంటి చదువుకున్న విద్యావంతులను తయారు చేయడం విద్యా వ్యవస్థ సాధ్యమని చెప్పి ఈరోజు ఆ విద్యా వ్యవస్థను సమూలంగా మార్పులు తీసుకొని ప్రక్షాళన చేస్తే కింది స్థాయి నుంచి తీసుకొని రావాలి. మనం మహిళలను గౌరవించడం కావచ్చు, అదేవిధంగా సామాన్య నైతిక విలువలు కావచ్చు, ఇవన్నీ మనం కింది స్థాయి నుంచి నేర్పించాలని ఈరోజు ఆ ఉద్దేశంతో విద్యా వ్యవస్థలో ప్రక్షాళన చేసుకుంటూ లోకేష్ గారు వెళ్తున్నారు. అదేవిధంగా ఈరోజు డిఎస్సి నోటిఫికేషన్ ఈ భర్తీ అనేది ఒక మార్పు సంకేతంగా చెప్పుకోవచ్చు. రేపు రానున్న రోజుల్లో కూడా ఇదే విధంగా ఎక్కడికక్కడ వ్యవస్థని చేసుకుంటూ ప్రభుత్వ పాఠశాలను పటిష్టం చేస్తాం. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని ఉన్నత స్థాయికి ఉన్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ చదువుకున్నారు? అదే ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాడు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అదేవిధంగా ఈ దేశంలోనే ఈ ప్రపంచంలోనే అత్యున్నత స్థానంలో ఉన్నాడు. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా చంద్రబాబు నాయుడు అంటే ఒక గౌరవం. ఆయన ఎక్కడ చదువుకున్నాడు? ఒక ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాడు. అదేవిధంగా పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ రేవంత్ రెడ్డి గారు ఎక్కడ చదువుకున్నారు? ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నారు. ఈ దేశానికి ఉపరాష్ట్రపతిగా సేవలు అందించిన వెంకయ్య నాయుడు గారు ఒక ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ గురించి మీరు మాట్లాడుతున్నారు కాబట్టి ఒక చిన్న పాయింట్ అండి. తాజాగా వార్తలు చూస్తున్నట్లయితే మనం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కలెక్టరేట్ల దగ్గర విద్యార్థులు తమకు ఉన్నటువంటి పెండింగ్ ఫీజు రీమెంట్స్ బిల్లులు అయితే గవర్నమెంట్ క్లియర్ చేయలేదు. సో వీటికి సంబంధించి కొంచెం త్వరగా చర్యలు తీసుకోండి చేపట్టనని చెప్పిన ధర్నాలు అయితే తాజాగా జరుగుతుంది. మీరు అన్నట్టు బకాయిలు అనేది ఇప్పుడు ఈనాటి ప్రభుత్వానే కాదు, ఆనాడు జగన్మోహన్ రెడ్డి 4,000 కోట్లకు పైగా బకాయిలు పెట్టి వెళ్ళిపోతే హాస్టల్ ఫీజులు మెస్ ఛార్జీలు ఏవి ఇవ్వకుండా సర్టిఫికేట్లు కూడా రానికుండా చేస్తే దాన్ని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక బాధ్యతగా తీసుకుని నాడు హామీ ఇచ్చినట్టు ఈరోజు ఒక్కొక్క బకాయిల్ని ఒక్కొక్కటిగా క్లియర్ చేసుకుంటూ ఎక్కడికక్కడ సర్టిఫికేట్లలో విద్యార్థులను ఎక్కడ ఇబ్బంది పెట్టద్దని చెబుతూ వాళ్ళకి ఇప్పిస్తూ ప్రభుత్వం ఇది తీసుకొని వస్తుంది. ఎందుకంటే గతంలో అది విద్యా దీవెన వసతి దీవెన అని చెప్పి నానా గురించి దానికి తంబు పెట్టాలని ఇవన్నీ చేసి చాలా పెంట చేసి దాన్ని ఏం చేశారంటే గబ్బు చేశారు. దానివల్ల ఏంటంటే ఆ రోజు ఎంతో మంది ఇటు పై చదువులకు వెళ్ళలేక ఇటు ఉద్యోగాలకు వెళ్ళలేక ఎంతో మంది అయిపోయారు. ఈ రోజు అలాంటి జరగకూడదని గతంలో హామీ ఇచ్చిన విధంగా ఈరోజు ఆ బకాయిలన్నీ క్లియరెన్స్ చేసుకుంటూ ఒక్కొక్కటిగా ఇస్తూ ఉన్నాం. మిగతావి కూడా క్లియర్ చేసి ఖచ్చితంగా రానున్న రోజుల్లో పూర్తిగా ప్రక్షాళన చేసే విధంగా కూటమి ప్రభుత్వం అడుగులేస్తుంది. అంటే ఇక్కడ డిఫరెన్స్ అనేది అంటే ప్రభుత్వంని ఇక్కడ ప్రజలు ఈ స్టూడెంట్స్ అర్థం చేసుకోలేకపోతున్నారు అంటారు. అంటే ఇంకా సమ్మెలకు ఎందుకు వస్తున్నట్లు? సమ్మెలు అనేది కాదండి. ఒకటి ఇప్పుడు ఒక ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేసి నాట్ సమ్మేస్ అంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగాయి. ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం వేరు, సమ్మె వేరు. ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం అంటే ఏంటి? మాకు ఈ విధంగా చూడండి అని ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ మాకు ఇది ఉంది, ఇది ఇన్ఫర్మేషన్ పాస్డ్. సమ్మె అంటే అన్నీ ఆపేసి రోడ్లపైకి వచ్చి కూర్చొనేసి ధర్నాలు చేయడం. అది జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగితే జగన్మోహన్ రెడ్డి తలలు ఎలా పగలగొట్టాడో చూసాం. ఈరోజు అలాంటి తలలు పగలగొట్టే సమస్య లేదు. ఎందుకంటే ఇది విద్యార్థులకు ఫ్రెండ్లీ గవర్నమెంట్. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు వాళ్ళకు అనుగుణంగా ఎందుకంటే ఒక మంచి సమాజ నిర్మాణం అవ్వాలంటే అది విద్యార్థులతో యువతతో సాధ్యం. అది నమ్మిన వ్యక్తి నారా లోకేష్ గారు. అందుకని విద్యా వ్యవస్థలో ప్రక్షాళన తీసుకొని వస్తూ అదేవిధంగా యువతకి నైపుణ్యాలు పెంపొందించుకుంటూ వాళ్ళు ఒక మంచి రంగాల్లో రాణించాలి. ప్రతి ఒక్కరికి ఒక స్కిల్ ఉంటుంది. వాళ్ళు ఎంచుకున్న రంగాల్లో వాళ్ళు అత్యున్నత స్థానంలో ఉండాలి. మన యువత ప్రపంచాన్ని శాసించే శక్తిగా తయారవ్వాలని ఈరోజు మార్పులు తీసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నాం. అదేవిధంగా ముందుకెళ్తాం. ఈరోజు ఈ డిఎస్సి నోటిఫికేషన్ కావచ్చు, ఇంకా రేపు రాను రోజులు మరిన్ని యువతకి రాష్ట్రానికి బాగుపడేటివి. ఇది ఈ రోజుటి కోసం, నా కోసం, మీకోసం, ఇంకొకరి కోసం కదా, రాష్ట్ర భవిష్యత్తు కోసం. ఆ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ముందుకెళ్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ.